పెట్టి 2024 సమయంలో సిద్ధం సభలు పెట్టి ఇంకా సిద్ధం మేము 151 నుంచి 175కి వెళ్ళిపోతున్నాం, వైనాట్ 175 అంటూ సభలు పెట్టి మాట్లాడిన విషయాలన్నీ కూడా మనం చూసాం. జనం కూడా చూశారు. జనం ఒక నిర్ణయానికి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు, ముఖ్యమంత్రిగా పనికిరాదు అనేటువంటి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేసి, అభివృద్ధి లేదు, అరాచకం ఉంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం రాష్ట్ర ప్రజలు కలిసేటువంటి అవకాశం కూడా లేదు, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలకే దిక్కులేదు, కాబట్టి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. దాంతో 11 సీట్లు వచ్చాయి. దానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా సందర్భాలు నేను చెప్పినట్టుగా ఒకసారి ఏమైందంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చినప్పుడు దానికి ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని అంటారు కదా, ఆ తరహాలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి తయారైంది. పోనీ దాని నుంచి ఏమైనా ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు ప్రజలు ఎలా తీర్పిచ్చారు అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతే దాని మీద సమీక్ష చేసుకునేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టు కనపడింది. ఆయనకి ఎవరు చెప్పారో ఏం చేశారో తెలియదు, కానీ ఆయనకు అర్థమైనటువంటి అంశం మాత్రం ఒకటే, బహుశా ఇప్పుడు నిద్రలోనూ మామూలుగా మేల్కొని ఉన్నప్పుడు, బెంగళూరులో ఉన్నప్పుడు, తాడేపల్లిలో ఉన్నప్పుడు ఒకళ్ళే కనిపిస్తున్నారు ఆయనకి, బహుశా పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, అతని గేటు కూడా అసెంబ్లీ గేటు కూడా తాకలేవు, నువ్వు మళ్ళీ ఓడిపోతావు అవి అని చెప్పారు. తీరా వచ్చేసరికల్లా వీళ్ళని అసెంబ్లీకి రాకుండా చేశాడు పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ సమస్య 21 సీట్లు వ్యవహారం ఇవన్నీ కాదు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఏమో కాపులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ వెళ్ళానేమో చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు, 15 ఏళ్ళు మా బంధం గొప్పదని అంటున్నాడు, కూటమి మేము కలిసి ఉంటామని అంటున్నారు. కాబట్టి 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్, మరి ఇంకా 15 ఏళ్ళు మళ్ళీ నేను బెంగళూరులోనే ఉంటే ఎలా పరిస్థితి? కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు నుంచి దూరం చేయాలి, తెలుగుదేశాన్ని జనసేనకు దూరం చేయాలి. లేదు అని అంటే పవన్ కళ్యాణ్ బలం ఏంటి? పాప సామాజిక వర్గం ప్రధానమైనటువంటి బలం అయితే అది. మరి అలాంటి ఆయన బలాన్నన్నా మనం తగ్గించాలి, ఈ రెండిట్లో ఏదన్నా చేద్దాం అనేటువంటి దాని మీద బహుశా ఆలోచనలు చేసి ఆయన కనిపెట్టినటువంటి ఒక మంత్రము మందు ఏంటి అని అంటే ఒక జాతి నాయకుడిని తయారు చేశాడు. ఆ జాతి నాయకుడు ఎవరంటే అంబటి రాంబాబు. ఈ అంబటి రాంబాబు కాపు జాతి ఉద్ధరణ నాయకుడుగా ఆయన రాష్ట్రం మొత్తం తిరగటానికి ఒక కాపు ఉద్యమ ఒక సారథిని, ఒక నాయకుడిని తయారు చేసి వదిలిపెట్టాడు. అంటే ఇప్పుడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులుగా ఉన్నటువంటి పేర్నాని, ఉద్దాడి చెట్టిరాజా, అదేవిధంగా గుడివాడ అమర్నాథు, వీళ్ళందరితో పవన్ కళ్యాణ్ అప్పుడు చుట్టించాడు కదా. ఇవన్నీ ఈ మంత్రాలు పనిచేయట్లా, అవన్నీ ఆ మంత్రాలు పనిచేయని మంత్రాలు అయిపోయాయి. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, వాళ్ళని చూసి ఎవరు కాపులు రావట్లేదు. ఇప్పుడు అందుకని ఏంటి, ఇప్పుడు ఈయన మీద ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి బాధితుడుగా ఓకే, కానీ నాయకుడిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనేటువంటి అంశం మీద స్పష్టంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, కాపులకి ఇప్పుడుకు సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించేటువంటి స్థాయి కానీ, అలాంటి అర్హత కానీ, ఆ విధమైనటువంటి పని కానీ అంబటి రాంబాబు గతంలో చేసి ఉండలేదు, ఇప్పుడు చేస్తాడని కూడా కాపులు ఆయన నమ్ముతారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కాపు నాయకుడుగా ఆయన ఎస్టాబ్లిష్ కాలేదు, ఆయన చెప్పుకోలేదు. అదేవిధంగా ఆయన చాలా సందర్భాలు ఇప్పుడు అన్నారు, రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఆయన చంపినట్టే మా ఇంటి మీద దాడి జరిగింది ఇలా అన్నప్పుడు ఈ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. రంగా అనుచరుణ్ణి కాదు, కాపులందరూ ఏదో వాళ్ళ గురించి తాగుతారనో వాళ్ళ గురించి మాట్లాడినటువంటి మాటలు, అంబటి రాంబాబు మాటలన్నీ వచ్చినాయి బయటికి. అంటే ఈయన కాపు నాయుడికి ఎస్టాబ్లిష్ చేయాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాధ్యమైనటువంటి విషయం. అసలు అయితే మీరు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగినప్పుడు కాపు ఉద్యమాలకు ఒకప్పుడు అధ్యుడిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎవరైతే ముద్రగడ్డ పద్మనాభరెడ్డిని తీసుకొచ్చారు గుంటూరుకి, మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వస్తారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా, వచ్చాడు. ఆయన కూడా మాట్లాడాడు, అందరిని ఉద్దేశించి మాట్లాడాడు, ఆయన ఇంటి మీద జరిగిన దాడి ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభం వెనకాల కూడా కాపులు రారు, ముద్రగడ్డ పద్మనాభం కూడా నమ్మేదానికి అవకాశం లేదు అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నాడు. అందుకనే ఇప్పుడు ఈ కొత్త నాయకుడిగా కాపు టైగర్ అని ఒక బిరుదు కూడా ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. కాపు టైగర్ అట.
మరి వాళ్ళు కాపులు ఎలాగో వాళ్ళ కాపు సామాజిక వర్గాలతో నేను చాలా మందితో మాట్లాడిన నేపథ్యంలో చెప్తున్నాను, ఈయన ఏం చేశాడని కాపు సామాజిక వర్గానికి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన కాపు టైగర్ అవుతారు అనేది తెలియదు. అందుకనే వాళ్ళు కూడా నవ్వుతున్నారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా పని చేసేటువంటి మంత్రాలు కాదు. ఎందుకు అని అంటే ఈయన కృతజ్ఞతా యాత్ర ఏం చేసేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాత్రలు బాగా అలవాటు జగన్మోహన్ రెడ్డికి. ఓదార్పు యాత్ర, ఆ తర్వాత పాదయాత్ర చేశాడు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? జైలు యాత్రలు చేస్తున్నాడు. ఇప్పుడు అంబటి రాంబాబు కృతజ్ఞత యాత్ర మొదలుపెట్టి, అసలు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరగటమే అంబటి రాంబాబు చేతులారా చేసుకున్నాడు. అనవసరంగా తిట్టి ముఖ్యమంత్రిని గొడవయ్యేటట్టు చూసుకొని అనవసరం నోటికోల వల్ల ఇంత గొడవయ్యేటట్టు చేసుకున్నాడు అని అనుకుంటుంటే ఇంకా ఆయన మీద కృతజ్ఞత ఏముంటది? సపోజ్ ఆయన చెప్పుకోవటం తప్ప. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ వెనకున్నటువంటి కాపుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తెచ్చుకోవటానికి చేసేటువంటి విశ్వ ప్రయత్నంగా నేను భావిస్తున్నాను. ఈ విశ్వ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటువంటి అంశాల దగ్గర మనం ఇప్పుడే చెప్పలేము. అయితే మీరు కాపుల వైపే ఎందుకు మొత్తం రాజకీయం నడుస్తుంది అని అనేటువంటి విషయానికి నేను వచ్చేసరికల్లా 2024 ఎన్నికల్లో ఫలితాలని తారుమారు చేసింది కాపులు, అదేవిధంగా జనసేన పార్టీ. అదేవిధంగా రానున్నటువంటి ఎన్నికల్లో కూడా కాపు సామాజిక వర్గం ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలని తారుమారు చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థాయి సంఖ్య ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఉన్నటువంటిది కాపు సామాజిక వర్గం. బీసీ ఓసీ కాపులు ఈ రోజున 20 నుంచి 23% ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు ఫలితాలు అనుకూలంగా వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగనే మొన్న 2024లో కూటమికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం వెనక పవన్ కళ్యాణ్ కాపులు ఒకవైపు మొగ్గు చూపటం అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగపడినటువంటి అంశం. అందుకని తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఈ కూటమి బంపర్ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఎట్లయినా సరే కనీసంగా ఏదో ఒక తిప్పలు పడి కాపుల్ని తమ వైపు తెచ్చుకోవాలి, కాపుల్ని ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది అని అనుకోవాలి. కానీ వాళ్ళు ప్రయోగించినటువంటి అస్త్రం అయితే మాత్రం సరిగ్గా లేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఈ విధమైనటువంటి నాయకులతో అయితే మరి కాపుల్లోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లా. అయితే ఒక సూచన చేయదలుచుకున్నా, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి కాపు సంఘాలు, అలాంటి సంఘాల నాయకులతో నేను రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నే పవన్ కళ్యాణ్ రీచ్ అవటం లేదు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు, ప్రభుత్వంలో ఉన్నాడు, కాపులకి ఆశించినటువంటి స్థాయిలో న్యాయం జరగటం లేదనేటువంటి అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం. కాపుల్లో పవన్ కళ్యాణ్ జన సైనికుల్లో ఉన్న మాట కూడా వాస్తవం. అలాగని ఇంకా వ్యతిరేకతగా అది మారలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంలో కాపుల కోసం పనిచేసేటువంటి నాయకులు ఎవరైతే నిస్వార్థంగా పనిచేసేటువంటి నాయకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరిపి భవిష్యత్తులో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే గతంలో తప్పులు లాగా కాకుండా కాపులకు మేము మేలు చేస్తామనేటువంటి విధంగా వాళ్ళు నమ్మకం కలిగించేటువంటి పరిస్థితులు ఉంటే, అలాంటి కాపు నాయకుల మీద ఆధారపడితే వాళ్ళతో చర్చలు జరిపితే వాళ్ళ ద్వారాగా అయితే కాపు సామాజిక వర్గం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అవుతుంది. మొన్న ఒక్క విషయం చెప్పండి సింపుల్ గా స్ట్రైట్ గా, మొన్న అంబటి గారి జరిగిన అంశంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా స్పందించి ఆ దాడులు ఎలాంటి కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన అవసరం ఉందా? అది కూడా ఎక్స్పెక్ట్ చేశారా? ఒకటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద మాటల దాడి జరిగినప్పుడు, పవన్ కళ్యాణ్ కుటుంబం మీద మాటల దాడి జరిగినప్పుడు మరి అప్పుడేమన్నా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ కి? రెండు రాజకీయ పార్టీలు వేరు వేరు కదా. రెండు రాజకీయ పార్టీలు వేరు వేరైనప్పుడు మీరేమో ఆయనకు మద్దతు ఇవ్వరు, ఆయన మద్దతు మీకు కావాలని కోరుకొని ఆయన మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేయటం ఎంత మేరకు సమంజసం? అంబటి రాంబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో విమర్శించాడో అంతకన్నా 4 మాటలు ఎక్కువే పవన్ కళ్యాణ్ అన్నాడు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగా స్పందించి అయ్యో పాపం అనేటువంటి పరిస్థితి ఉంటది. ఇక్కడ ప్రజల్లో అయితే కాపుల్లో అయితే ఉన్నటువంటిది ఏంటి అని అంటే అంబటి రాంబాబు నోటి దూల వల్ల ఈ మాట్లాడటం వల్ల ఘర్షణ జరిగింది అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళినటువంటి మాట వాస్తవం. అంత సింపతి అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు, అంబటి రాంబాబుకి కూడా రాలేదు. రైట్, ఓకే. రాజీవ్ వర్మ చెప్పండి, ఏం జరిగింది ఈరోజు? ఏదో బ్రేక్ఫాస్ట్కి కలిసారట, అందరూ యాత్ర చేస్తారట అంబటి గారు. అంటే ఒక కాపు జాతి నాయకుడిగా
జాతి నాయకుడిగా ఆయన్ని చూస్తున్నారు, టైగర్ని చేశారు అంబటి గారికి. కానీ అంత ఆ బరువును ఆయన మోయగలరా, అంత స్టేచర్ ఉందా? ఇది జరుగుతున్న ప్రచారం. కృష్ణాంజలి గారు కూడా అదే వ్యక్తం చేశారు. ఒకటి కృష్ణాంజలి గారు వెర్షన్ అంతా ఆలకిచ్చాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాలేదు కాబట్టి ఆ బాధ్యత ఆయన భుజాల మీద వచ్చారు, ఆయన కూడా వచ్చారు, తెలుగుదేశం పార్టీ కూడా జాయిన్ అయ్యారు. అయితే ఈసారి మాకు డబుల్ ఇంజిన్ డైలాగులే అనమాట. సరే పర్వాలేదు, ముప్పెట్ట దాటి పర్వాలేదు. అయితే నేను ముందు ముఖ్యంగా కొన్ని అంశాలు చెప్తాను. మీరు మాట్లాడుతూ ఎస్పెషల్లీ కాపుల్ని నిన్న మొన్న జరిగినటువంటి నియామకాలకు సంబంధించి మొత్తం ఈవెన్ కన్నబాబు గారు లాంటి వాళ్ళని కూడా కాపులున్న ఉభయ గోదావరి జిల్లాలకి ఏదో వేసేశారు, ఎలాగైనా కాపులు మీరు నా దగ్గరికి తీసుకురండి అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నియామకాలు కనబడుతున్నారు మీరు మాట్లాడారు. నేను అడుగుతున్నాను సార్, కురసాల కన్నబాబు గారు ఉత్తరాంధ్ర ప్రాంత రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖ, ఉమ్మడి విజయనగరం. మార్క్ మై పాయింట్స్. ఆయన్ని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వరకు, అంటే ఇప్పుడున్నటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ఈ 3 జిల్లాలకి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి బూడి ముత్యాల నాయుడు గారు ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారో, బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఉన్నాడో ఆయన ఆ ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్ గా వేశారు. కన్నబాబు గారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఉమ్మడి విశాఖ, ఉమ్మడి విజయనగరం ఆయనకి అవి కంటిన్యూ అయినాయి. ఇకపోతే బొత్స గారు ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరికి మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆయన అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆయన ఉమ్మడి తూర్పుగోదావరికి ఆయన ఉంచుతూ అమర్నాథ్ గారికి ఉమ్మడి పశ్చిమ గోదావరి బాధ్యతలు ఇచ్చారు. అంతే తప్పితే ఇక్కడ ఇంకొకటి ఏం కాదు. రెండోది నేను అడుగుతున్నా, గతంలో ఇదే ఉమ్మడి పశ్చిమ గోదావరికో ఉమ్మడి తూర్పు గోదావరికో రీజనల్ కోఆర్డినేటర్ గా మిథున్ రెడ్డి గారిని పెట్టినప్పుడు మీ బోటి కొంతమంది, మీరని నేను అనట్లేదు, మీ బోటి కొంతమంది మీడియా మిత్రులు లేదంటే సోకాడు పచ్చ మీడియాలో ఉండేటువంటి వ్యక్తులు కాపుల మీద రెడ్లు పెత్తనం ఏంటి అని చెప్పి బిగ్గరగా అరిచారు. మరే ఈ రోజు వాళ్ళ నోర్లు ఎందుకు మోగబోయినాయి? ఈ రోజు వాళ్ళ కుహానా తెలివితేటలు ఎక్కడ దాక్కున్నాయి? అంటే కాపులున్న చోట కాపులు వేస్తే ఒక ఏడుపు, పోనీ కాపులున్న చోట రెడ్లు రీజనల్ కోఆర్డినేటర్ వేస్తే ఇంకోటి ఏడుపు. ఇంకా మేము ఏం ఆడాలో మీరే ఏడ్చెత్తే అయిపోయింది కానీ ఈ ఏడుపు అంతా ఎందుకు? కాబట్టి రాజకీయంగా ఆయా పరిస్థితులు బట్టి మా పార్టీ నాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉంటాయి, దాన్ని అనుగుణంగా మా రాజకీయ ప్రయాణం ఉంటుంది. ఇది పార్టీ పరంగా. ఇక కాపులు అనే అంశం వస్తే నేను అదే జాతివాడిని. కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, ఒంటరి కాపు, గాజులు కాపు, ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం, కాపు జాతి అని అంటారు దీన్ని. అయితే సరే, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు కానివ్వండి, విశాఖపట్నం జిల్లా, విజయనగరం, లేదంటే ఇదంతా కూడా సరే సోకాల్ బొత్స గారు, అమర్ గారు, కన్నబాబు గారు ముగ్గురు కాపులు ఎక్కువ వేసేస్తున్నారని మీరు ఇటు ఉత్తరాంధ్రని అటు ఉభయ గోదావరి జిల్లాల గురించి మాట్లాడారు. సరే, నేను ఉభయ గోదావరి జిల్లాలకు పోను, ఉత్తరాంధ్ర పౌరుడిగా, ఉత్తరాంధ్ర వాసిగా నేను ఉత్తరాంధ్ర చెప్తున్నా. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు? దామసర్ల సత్య గారు. ఏ సామాజిక వర్గం? కమ్మ సామాజిక వర్గం. విశాఖపట్నం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? పట్టాభిరామ్ గారు. ఏ సామాజిక వర్గం? కమ్మ సామాజిక వర్గం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా విశాఖలో పెత్తనం చేస్తున్నటువంటి పట్టాభి గారు ఏ సామాజిక వర్గం? కమ్మ సామాజిక వర్గం. విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి భరత్ గారు ఏ సామాజిక వర్గం? కమ్మ సామాజిక వర్గం. విశాఖపట్నంలో ఒక ఏసీపీని గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 24 గంటలు తిరగకుండా ఓ కాపు సామాజిక వర్గ ఏసీపీని వేస్తే మార్చి కమ్మ సామాజిక వర్గ ఏసీపీని వేసుకున్నటువంటి కమ్మ సామాజిక వర్గ నాయకుడు అయినటువంటి వెలపూడి రామకృష్ణ బాబు గారు కూడా కమ్మ సామాజిక వర్గమే. నేనేమంటున్నానంటే, ఎంతమంది కమ్మలను తెచ్చి విశాఖపట్నం మీద పెత్తనాలు చేయిస్తుంటే అప్పుడు లెగలేని నోరు కాపులున్న చోట కాపుల్ని మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా పెట్టుకుంటే ఎందుకు అంత ఉలుకు అని అడుగుతున్నా. అంటే కాపులు మీ దృష్టిలో ఏంటి? మేమేం చేతావాత కారణమా? మాకేం దమ్ము ధైర్యాలు లేవా? మాకు సత్తా లేదా? గుండెల్లో కలేజా లేదా? ఏంటి మేము గాడిదగుట్టు ఇంకో జాతి కన్నా మేము తక్కువ? ఖచ్చితంగా చెప్తున్నా, కాపు జాతి బిడ్డగా చెప్తున్నా, మా జాతిని ప్రేమిస్తాం, ప్రాణం పెడతాం, పర జాతిని ఖచ్చితంగా గౌరవిస్తాం. ఏ ఒక్క జాతిని కూడా కించపరచడం నా ఉద్దేశం కాదు. నా జాతిని, నా జాతి నాయకుడు ఎవరైనా కించపరిస్తే తోటాల్ లాంటి మాటలు, నిప్పు కణికలు లాంటి ప్రశ్నలు దూసుకొస్తాయి. కాపు జాతి గురించి ఎవరైనా మాట్లాడే ముందు జస్ట్ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ బిఫోర్ యు టాక్. ఇది మీడియా మిత్రులుగా మీకు చెప్తున్నటువంటి మాట కాదు, సోకాల్డ్ ఈ ప్రచారం చేస్తున్నటువంటి కుహానా మేధావులు నేను చెప్తున్నటువంటి మాట. ఓకే, అంబటి గారికి కాదండి, అంబటి గారు ఇప్పుడు ప్రచారాలు లేకపోతే ఆయన యాత్రలు చేస్తే ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది అన్నది చాలా మంది ప్రశ్న. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. అంబటి గారి అంశాలకు కూడా వస్తాను. మీరు మీ ఇంట్రోలో మీరు చెప్పినటువంటి ఒక్కొక్క అంశానికి ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కానీ, ఆ జాతి బిడ్డగా కానీ,
నా మీద ఉంది కాబట్టి నేను ఇవి ముందు వివరంగా ఓకే చెప్తున్నాను. క్యారీ ఆన్. అంటే ఏ రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి విష ప్రచారం కాపు జాతి మీద ఈ ప్రభుత్వంలో జరుగుతుంది అని చెప్పడానికి నేను చెప్పినవన్నీ ఉదాహరణ. సరే, దానికి తెలుగుదేశం వారు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అల్టిమేట్ గా ప్రజలు నమ్మారా, దాని తీర్పు వేరేలా ఉంటది. బీ ప్రిపేర్ ఫర్ దట్. రెండవది, కృష్ణాంజనేయ గారు మాట్లాడుతూ కాపులు ఏ విధంగా దీన్ని తీసుకున్నారో కూడా ఈయనే చెప్పేస్తారు. ఈయనకి ఎవరో కొంతమంది కాపులు చెప్పారని. ఇది ఎట్లా సార్? ఇప్పుడు మీ ఆలోచన ఉండొచ్చు, మీ అభిప్రాయం అంతే, అది కాపు జాతి నిర్ణయం కాదు. కాపులు ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా ఉంటారు, సమయం సందర్భం వచ్చినప్పుడే ప్రతిస్పందిస్తారు. అయితే ఒకటి, అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి అవునన్నా కాదన్నా కాపు జాతి బిడ్డ. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కాపు టైగర్ అన్నారు అంటే మీకు వచ్చిన నొప్పేంటి? చంద్రబాబు గారు సింహం అయిపోవచ్చు, లోకేష్ గారు హీరో అయిపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇంకో పెద్ద అయినది ఇంకో బిరుదు ఇవ్వచ్చు, తప్పలేదు. ఎవరికి ఉండేటటువంటి గౌరవ మర్యాదలు, ఎవరికి ఉండేటటువంటి రాజకీయ బిరుదులు, ఎవరికి ఉండేటటువంటి వారి అవకాశాలు, గౌరవ మర్యాదలు ఉంటాయి. ఎందుకు అంబటి రాంబాబు గారు కాపు టైగర్ అంటే మీరంతా ఉలిక్కి పడుతున్నారు? అతనికి ఆ స్థాయి లేదని నిర్ణయించడానికి చెప్పడానికి మీరెవరు? ఆయన మంత్రి చేశాడు సార్, ఆయన రాజకీయ ప్రస్థానం చూడండి సార్. టైగర్ అంటే మీకు వచ్చిన ఉలికేంటి? మీకెందుకు నొప్పి పడుతున్నారు? మీరెందుకు అంగీకరించలేకపోతున్నారు? కాపు జాతి అంగీకరిస్తుందా లేదా అనేది పక్కన పెడదాం, అది సమయం వచ్చినప్పుడు చెప్తారు. అయితే ఆ కాపు జాతి వ్యక్తి మీద ఒక దాడి జరిగింది. సరే, అంబటి రాంబాబు గారు కొన్ని అనుకున్నటువంటి మాటలు పొరపాటున స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో మాట్లాడారు. అది చంద్రబాబు నాయుడు గారిని కాదన్నారు. మరొకరినైనా, చంద్రబాబు గారినైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తనైనా ఆ భాష అనేటువంటిది తప్పు అని చెప్పి మేమన్నాం. అంబటి రాంబాబు గారు కూడా దాన్ని అంగీకరించారు, తప్పు అని చెప్పారు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఆయన మీద దాడి చేసి, హత్యాయత్నం చేసి, ఇంటికి నిప్పు పెట్టి, ధ్వంసం చేసి, ఒక విధ్వంసకాండ చేస్తే, మాట్లాడిన వ్యక్తిని తీసుకెళ్లి 18 రోజులు మీరు జైల్లో పెడితే, దాడులు చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి మీరు పంపిస్తే, అది అంబటి రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి మీద కక్షపూరితంగా మీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కాదా? ప్రజలు అర్థం చేసుకోలేంత అమాయకులా? కాపు జాతి మీద జరుగుతున్నటువంటి దాడి కాదా? రెండవది, ఒక అంబటి రాంబాబు గారి మీద జరిగితే వ్యక్తిగతంగా ఆయన ఏదో మాట్లాడారు, ఆయన దాడి చేశారు అనుకుందాం. కానీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయాణం, చరిత్ర అంతా కూడా వంగవీటి మోహన్ రంగా గారు కాపుల మీద దాడులు జరగలేదా? ఆయన అంతమొందించలేదా? ఆ ముక్క నేను కాదే, స్వయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏబిఎన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, రంగా గారిని అంతమొందించిన విషయంలో కానీ నన్ను కూడా ఫిజికల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎలిమినేట్ చేయాలనుకున్నారు, రంగా విషయంలో సక్సెస్ అయ్యారు, నా విషయంలో ఫెయిల్ అయ్యారని కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఇది మర్చిపోతారా ఎవరైనా? ముద్రగడ పద్మనాభం గారిని అంతమొందించే కుట్ర జరుగుతుంది, అందుకే మేమంతా బయటకు వచ్చాము, స్వర్గీయ దాసరి నారాయణరావు గారు చెప్పారు. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి సాక్షి. సో కాపుల మీద దాడి చేసేటటువంటి రాజకీయ దాడి కానీ, భౌతిక దాడులు కానీ, అంతమొందించడం కానీ, ఈ చరిత్ర అంతా కాస్త తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు అభిప్రాయం కలుగుతుంది. కాపుల్లో ఆ భయం ఉంటుంది, కాపుల్లో ఆ వ్యతిరేకత. అంటే ఇప్పుడు అంబటిగారికి కూడా ఏమైనా ప్రమాదం ఉందనా? టార్గెట్ అంబటిగారేనా మీ ఉద్దేశం? ఆ రోజు జరిగినటువంటి దాడి, ఆ రకమైనటువంటి వాతావరణం, ఖచ్చితంగా ఆ రకమైనటువంటి వాతావరణం హత్యాయత్నమే. అది వీళ్ళు కేసులు పెట్టుకుపోయి ఉండొచ్చు కాక చూసిన వారికి అర్థం అవుతుంది. ఎందుకంటే నేను టీవీలో చూడడమే కాదు సార్, మేమంతా కూడా స్వయంగా అంబటి రాంబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి వారి పుత్రికని, వారి కుటుంబ సభ్యుల్ని కలిసి వారికి మనోధైర్యం చెప్పి మేము వచ్చిన దాంట్లో నేను ఉన్నాను, నేను వెళ్ళాను. నిన్న అంబటి రాంబాబు గారు విశాఖపట్నం వస్తే ఎయిర్పోర్ట్ లో ఆయన నేనే రిసీవ్ చేసుకున్నాను. ఉదయం నాకు వేరే పని ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఇట్స్ ఎ బ్రేక్ఫాస్ట్ మీటింగ్, అంతకు మించి ఏమీ కాదు. అది మీటింగ్ కూడా కాదు. ఇప్పుడు ఈయన యాత్రలు చేస్తున్నారా? ఎక్కడెక్కడ చేస్తారట? ఈయన ఏదో యాత్రలు చేస్తారంటున్నారు, ఎక్కడెక్కడ చేస్తారు? నిజమా సార్? యాత్రలు అనేవి ఎవరు చేస్తారు ఏంటనేది పార్టీ నిర్ణయం ఉంటది, లేదా ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం ఉంటది. అది వాళ్ళు ఆచరణలో పెట్టినప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఏదన్నా ఆయన మాట్లాడి ఉండొచ్చు, ఆయన అభిప్రాయం ఉండొచ్చు. నేను వాడి నుంచి కాస్త ఫాలో అవ్వలేదు, నేను వేరే పర్సనల్ వర్క్ లో ఉండడం వల్ల. బట్ నేను చెప్పొచ్చేది ఒకటే, దయచేసి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నేను ఒకటే చెప్తున్నాను. సరే, అంబటి రాంబాబు గారు లేకపోతే ఎవరో పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారు, అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్పందించకపోయి ఉండొచ్చు, స్పందించలేదు అందుకే అని చెప్పి కృష్ణాంజనేయ గారు చెప్తూ నాకు ఆశ్చర్యం కలిగింది. అంబటి రాంబాబు గారిని టైగర్ అంటే యాక్సెప్ట్ చేయలేని కృష్ణాంజనేయ గారు, లేకపోతే సోకాల్ ఆయన, సారీ కృష్ణాంజనేయ కాదు, ఎవరైనా వేరే వాళ్ళు, కానీ అంబటి రాంబాబు గారి స్థాయిలోనే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ తగ్గారా, అంబటి రాంబాబు పెరిగారా ఏంటి? కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. ఏదైనప్పటికీ రాజకీయాల్లో ఒకటి సార్, తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. మేము ఖచ్చితంగా ఈవీఎంల కాన్సెప్ట్ అనేది వేరే ఉన్నది, అది పక్కన పెట్టండి. అయితే మేము ఓడిపోతాం, ఓడిపోయి ఉండే వాళ్ళమేమో ఖచ్చితంగా ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాను మాట కూడా నేను మాట్లాడను. బట్ ఆ సార్ట్ ఆఫ్ మెజారిటీ కానీ, ఆ సార్ట్ ఆఫ్ సీట్స్ కానీ, మా అంచనాలకు కానీ అది రాంగ్, ఎక్కడో జరిగింది అన్నట్లు మాకు అభిప్రాయం తప్పేం లేదు.
కానీ నేను చెప్పేది ఏంటంటే ఎన్నికలప్పుడైనా పరిపాలన అయినప్పుడైనా తప్పులు జరిగినప్పుడు ప్రజలు తీర్పు ఉంటుంది. ప్రజలు ఇచ్చిన తీర్పును మనం అంగీకరించాలి, అందులో డౌట్ ఏం లేదు. అయితే 11 సీట్లు మా తీర్పు కాకపోవచ్చు, బహుశా 60-70 తీర్పు మాదై ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ మేము ఓడిపోయి ప్రతిపక్షంలోనే ఉండేవాళ్ళం, అధికారం చేపట్టే వాళ్ళం కాదు. ఎవరైనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఈ రోజు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో, సోకాల్ కాపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఏమండి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎన్నిసార్లు మీ టీవీ 99 టీవీ డిబేట్ లోనే మాతో ఎన్నిసార్లు కూర్చుని మాట్లాడలేదు? ఈ రోజు ఎక్కడున్నారు ఆయన? ఎంతమంది జనసేన నాయకులకి ఏం పదవులు ఇచ్చారు? ఎక్కడ 21 సీట్లలో మీరు గెలిచారు, చాలా బాగుంది. కానీ మీరు 21 సీట్లలో గెలడం కాదు, మిగతా అన్ని సీట్లలో మీ జనసేన నాయకులు త్యాగాలు చేశారు. అది చెప్తారు, అది వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు మీ పార్టీ గురించి వాళ్ళు చెప్తారు. ఇది వర్మ గారు చాలా బాగుంది కాదు. 21 సీట్లు కాదండి, 21 సీట్లతో రాష్ట్రంలో పదవులన్నీ వాళ్ళకి ఇవ్వలేరు కదా రాజీవ్. రాష్ట్రంలో పదవులు అన్ని ఇవ్వలేరు కదా. మీరే రైట్. నేను చెప్తాను చూడండి, మీరు మంచి మాట అన్నారు. పదవులు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు కదా మీ కేలా అని. ఓకే, నైస్. మరి జనసేన పార్టీ వాళ్ళు పదవులు వాళ్ళు చూసుకుంటారు, వైసీపీ కేల నొప్పి అన్నప్పుడు వైసీపీ మా పార్టీ మా పదవులు అంటే ఒక్క విషయం రాజీవ్ ఇక్కడ దాన్ని నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి ప్లాన్ అనుకుంటుంది. సామాజిక వర్గం మెజారిటీ ఓట్ బ్యాంక్ తీసుకోవడం అన్నది అది తప్పుగా అనిపిస్తుంది, దానికి ఎవరు ఏం చేయలేరు. మెజారిటీ ఓట్ బ్యాంక్ ఏంటి? కాపు సామాజిక వర్గం మెజారిటీ ఓట్ బ్యాంకు. మీరు ఓడిపోవడానికి, తక్కువ సీట్లు రావడానికి ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఆ మెజారిటీ ఓట్ షేర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి, కూటమికి ట్రావెల్ అయింది. 29లో మీరు రప్పించుకోవడానికి వీళ్ళందరినీ కూడా మోహరించడంలో తప్పు లేదే, అందులో నెగిటివ్ ఏముంది? అదే వింటున్నాను. ఇక్కడ 2-3 పదాలు ఉంటాయి సార్. మోహరించడం, క్యాప్చర్ చేయడం. ఇందాక ఒక పెద్ద మాట మాట్లాడేది కాపుల కోసం స్కెచ్లు వేయడం మాకు చేత కాదు. కానీ ఉన్న వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. కాపులకు అన్యాయం జరిగినా, ఎస్సీలకు అన్యాయం జరిగినా, ఎస్టీలకి, మైనారిటీలకి, హిందువులకి ఎవరికి అన్యాయం జరిగినా ప్రతిస్పందిస్తాం, ప్రతిఘటిస్తాం, వారి తరపున నినదిస్తాం, పోరాటం చేస్తాం, న్యాయం జరిగే వరకు అవిశ్రాంతంగా ముందుకు సాగుతాం. అంత మాత్రాన ఊరికే కాపు లేదా అమాయకుల్లా కనబడ్డారు కదా అని చెప్పి, లేదా కాపు ఓటు ఏదైనా పొరపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్ఫర్ అయిపోతే రేపు మాకు ఇబ్బందులు తప్పవేమో అని భయపడి ఎప్పటి నుంచో కాపు జాతి మీద బుర్ర జల్లే దిక్కుమాల కార్యక్రమం మానేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు జోడించి అందరికి. దయచేసి కాపు జాతి మీద రకమైనటువంటి దాడి చెయ్యొద్దని చెప్పి కోరుతా ఉన్నా. ఓకే, రాకేష్ డూన్ రాకేష్ కూడా జాయిన్ అయ్యారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. రాకేష్ సార్ నమస్తే. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? అంబటి గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున చాలా అంశాలన్నీ కూడా ప్రచారం జరుగుతున్నాయి. అంటే మెజారిటీ ఓట్ షేర్ ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో ఆ ఓట్ షేర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైఎస్ఆర్ సిపి 2029 ఎన్నికల్లో వన్ సైడ్ కాకుండా బోత్ సైడ్ ఉండేలా చేయాలి, వీలైతే ఇంకా మెజారిటీగా రప్పించుకునే విధంగా ఉండాలని చేస్తున్న ఆలోచన నేపథ్యం. అంబటి గారిని రంగంలో దింపారు. జగన్మోహన్ రెడ్డి గారు అంబటి గారిని కాపు టైగర్ అని మనం సంబోధించడం, ఆ రకంగానే ఈయన చాలా ప్రాంతాల్లో ఆయన తిరుగుతారని కూడా వస్తున్న వార్తల నేపథ్యం. ఆయన ప్రచారాలు చేస్తారట చాలా నియోజకవర్గాలను, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అనేవి కాపు సామాజిక వర్గం ఎక్కడ ఎక్కువ ఉంటే ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన తిరుగుతారట. సో మీకు ఇబ్బందేనా మరి? సార్ జంతువులు ఎక్కడ తిరిగినా మాకే ఇబ్బంది లేదు సార్. సరే ఓకే ఓకే. జంతువులు ఎక్కడ తిరిగినా మాకే ఇబ్బంది లేదు. మనకు కావాల్సింది రాజకీయాల్లో మనం ఉంది ప్రజలకి మంచి చేయటానికి. కులంతో మతంతో అడ్డమైన మాటలన్నీ మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టే జంతువులు ఎక్కడ ఉన్నా మాకు సంబంధించిన లేదు. ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవించి ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకి ఏం చేస్తే బాగుంటది అనే ధ్యాస మీద ఎవరు ఎక్కడ తిరిగినా ఎవరికీ అభ్యంతరం లేదు. పులులు, సింహాలు, ఇంకో జంతువులు ఎక్కడ తిరిగినా కూడా మాకు సంబంధించిన విషయాలు కాదు. ప్రజల్ని రెచ్చగొడుతూ కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఎవరిని చూస్తూ ఊరుకోదు కూటమి ప్రభుత్వం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అదొకటి మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మాట్లాడినా గొంతుంది కదా, నోరుంది కదా అంటే ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి. మనుషుల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలకు సృష్టించడానికి మాట్లాడితే ఎవరిని సహించేది లేదు, సహించం అనే సంగతి కూడా ఈ డిబేట్ సాక్షిగా మరోసారి తెలియజేస్తాను సార్. ఏం లేదు, ఇందాక అంబటి రాంబాబు గారు బయట మీరు విన్నారు లేదో, మీది బ్లర్ అవుతున్నది, తర్వాత చూసుకోండి మీరు మాట్లాడిన తర్వాత అది కొద్దిగా సరిగ్గా సెట్ చేసుకోండి. రంగా గారిని పోలీసు సమక్షంలోనే అప్పుడు చంపారు.
మొన్న కూడా పోలీసు కమిషన్లోనే విధ్వంసాన్ని సృష్టించారు. దానికి కూడా లింక్ పెడుతున్న నేపథ్యం అంటే అంబటి అరెస్ట్ అనే అంశం కొద్దిగా ఇబ్బందికి ఏమన్నా గురి చేస్తుందా కూటమిని? సార్ నేను ఒకటే చెప్తున్నా, అంబటి గారి అరెస్ట్ కి వారి కులానికి సంబంధం ఏంటండి? తప్పు చేసిన వ్యక్తిని ప్రభుత్వం శిక్షిస్తే కులం అడ్డా, కులంకి అరెస్ట్ కి సంబంధం ఏంటి? అతని కులాన్ని బట్టి అరెస్ట్ చేశారా? అతను మాట్లాడిన మాటలు తప్పు అయితే అరెస్ట్ చేశారా? ఏ విధానాన్ని బట్టి అరెస్ట్ చేశారు? ఆయన అరెస్ట్ చేయడం తప్ప రైటా అనే అంశం పక్కన పెడితే ఓకే, ఆ చట్టం తన పని తను చేసుకుపోతాను. ఇంటి మీద దాడి చేయడం తప్పని కదా? వాస్తవంగా ఎవరు చేసినా తప్పును తప్పని అంగీకరించాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసో తెలీదో, తెలుగుదేశం పార్టీలో ఉన్న మేముకి మిగిలిన నాయకులందరికీ 1కి 4 సార్లు సమన్వయం పాటించాలి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావాలని చేస్తున్నారు. అయినా మీరెవరూ కూడా రెచ్చిపోవద్దు, కామ్గా ఉండండి. మీరెవరైనా హద్దు మీరితే మంచిది వద్దు, ప్రభుత్వానికి తప్పుడు ప్రచారం తప్పుడు పేరు వచ్చేలాగా ఎవరు చేయొద్దు అని మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు మమ్మల్ని చెప్తా ఉన్నారు, సమ్మతిస్తా ఉన్నారు. అయినా సరే కొంతమందిని కుర్చీ వేసి బ్లూ కండవా వేసి కూర్చోబెట్టాం కథ కన్నారు వాళ్ళందరూ కూడా నోటికి అదుపు లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే మైకులు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సరైన టైం వచ్చినప్పుడు సరైన విధంగా సరైన సమాధానమే ఉంటది. ప్రజల కోసం ఒక్కటే చెప్తున్నా సార్, మళ్ళీ డిబేట్ సాక్షిగా చెప్తున్నా, ప్రజల మంచి చేయటం గురించి ఆలోచించండి, ప్రజలు కోరుకునే విషయాల గురించి మాట్లాడండి. ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగితే దాని మీద నిరంకుశంగా నిర్భయంగా మాట్లాడి పోరాడండి. కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నోటికి అదుపు వచ్చినట్టు మాట్లాడితే అది తెల్ల జుట్టైనా బ్రౌన్ జుట్టైనా నల్ల జుట్టైనా 5 అడుగులైనా 4 అడుగులైనా 6 అడుగులైనా ఎవరికైనా సరే సమాధానం చెప్పి తీరుతాం. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్న విషయం మరోసారి క్లారిటీగా చెప్తున్నాను సార్. అదండి, ఇందాక రాజీవ్ మాట్లాడిన అంశం కూడా ఆ సామాజిక వర్గం అంటే ఏమైనా తక్కువగా చూస్తున్నారా, మేము దేనికి తక్కువ, ఒక కాపు జాతి బిడ్డగా కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. వర్మ గారు ఆయన న్యూ ఆర్టిస్టు, ఆయన బాధ ఏదో ఆయన పడుతున్నాడు. ఆయనకి పార్టీలో ఒక పదవి కావాలి, ఆయనకి రేపొద్దున ఏదైనా వస్తే ఆయనకు ఒక గౌరవం కావాలి. దానికోసం ఆయన కులాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. కులాన్ని ఆయన మంచి ఏం చేస్తారో చెప్పట్లా, ఏం చేశారో చెప్పట్లా, ప్రజలకు ఏం కావాలో చెప్పట్లా. ఆయన కులం కోసం అసలు కులాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కులాన్ని ఎవరు కించపరిచారండి? ఏ ఒక్కళ్ళైనా కించపరిచారా? కాపు కానీ, కమ్మోళ్ళని గాని, రెడ్లను గాని, బ్రాహ్మణులు గాని, బీసీలను గాని, ఎస్సీలను గాని ఇక్కడ ఎవరైనా పాయింట్అవుట్ చేసి మాట్లాడారా? మాట్లాడినప్పుడు కులాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? చైల్డ్ ఆర్టిస్టు ఏం పని? ఏదో ఆయన ఉనికి ఆయనకున్న ఉనికిని ఆయన ప్రదర్శించుకోవడానికి ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు తప్ప అది పెద్ద పరిగణలోకి తీసుకునే అంశం కాదు. కాపులంటే మాకు గౌరవం ఉంది, కమ్మలన్నా మాకు గౌరవం ఉంది, రెడ్లన్నా మాకు గౌరవం ఉంది. ఎస్సీలు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, బీసీలు ఈజ్ ఎ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రతి కులానికి దామాషా ప్రకారం న్యాయం చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎవరిని కించపరచటం ఎవరిని కూడా మా ప్రభుత్వ లక్ష్యం కాదు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మళ్ళీ కూడా చెప్తున్నాం, తగిన శాస్తి జరుగుతుంది, అందులో డౌటే లేదు. ఓకే, ఒక్క నిమిషం ఇస్తాను రాజు. శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత అందరికీ సమాధానం చెప్తారు. శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి, ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. సో మీకు సబ్జెక్ట్ అంతా అర్థమైపోయింది కాబట్టి మీ వెర్షన్ చెప్పండి సార్. వైసీపీ నేత అంబటి రాంబాబు గారు ఈరోజు కాపు నేతగా, కాపు టైగర్ గా జంతువుల పేర్లు పెట్టుకుని వస్తున్నారు. మరి ఇదే అంబటి రాంబాబు గారు గత ప్రభుత్వంలో ఏ విధంగా బిహేవ్ చేశారన్నది మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అంటే ఈ రోజు ఏదైతే వైజాగ్ లో, సార్ నా వాయిస్ వినిపిస్తుందా? మాట్లాడండి. ఏదైతే ఈ రోజు వైజాగ్ లో జరిగిన మీటింగ్ అన్నది అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం అండి. కాకపోతే ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో 2 విషయాలు స్పష్టం చేశారండి. దాని 2 విషయాల మీద నేను క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నాను. మేము జైలు నింపుతాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే బహుశా 16 నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డి గారిని స్ఫూర్తి తీసుకుని ఆ మాట అన్నారని మేము భావించవచ్చా? రెండోది, మేము యాత్రలు చేస్తాము అన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా యాత్రలు చేయొచ్చు, తప్పులేదు. కానీ యాత్ర చేసే ముందు
కాపు నాయకుడిగా యాత్ర చేస్తున్నాడా లేదంటే వైసీపీ పార్టీ పరంగా యాత్ర చేస్తున్నారా అన్నది స్పష్టం చేయాలి. ఎందుకంటే ఒకవేళ కాపు నేతగా గనక చేస్తే అంబటి గారు కాపులకి ఏం చేశారన్నది చాలా స్పష్టంగా విపులించి ఆయన యాత్ర చేయాల్సి వస్తుంది. లేదు వైసీపీ తరఫున కాపుల నేతగా అంబటిని ప్రొజెక్ట్ చేస్తున్నారు కనుక వాళ్ళ పార్టీ తరఫున చేస్తే వైసీపీ గవర్నమెంట్ లో ఉండగా కాపులకి చేసిన పనుల మీద శ్వేతపత్రం విడుదల చేసి ఆయన యాత్ర చేస్తే బాగుంటది. ఈ అన్నాట్లకన్నీ ముఖ్య కారణం ఏంటంటే అండి 27% ఉన్న కాపుల్లో మేము ఓడిపోయాం అనే ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న వైఎస్ జగన్ రెడ్డి ఈ రోజు ఎలాగైనా కాపుల్లో ఒక చీలికి తీసుకొచ్చి తద్వారా కులకొంపట్లు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న జగన్ రెడ్డి గారి యొక్క చర్యల్ని ఆ పార్టీలో చేస్తున్న నేతల యొక్క చర్యల్ని ప్రజలు ముఖ్యంగా కాపు జాతి గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ ఆటలు సాగో. ఈరోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ రకమైన జలస్సీతో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో రకంగా కుంపట్ల రాజేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా 2029లో అధికారం రావాలని కోరుకుంటున్నారు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపుల మీద అంత ప్రేమ ఉంటే ఓపెన్ ఛాలెంజ్ సార్, అంబటి రాంబాబు గారిని కాపు నేతగా అనౌన్స్ చేశారు కదా, కాపుల్ని సీఎం చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం ప్రకటించగలదా? చేయలేనప్పుడు ఈ రోజు వైసీపీ నేత కాపు నేతగా ఏ రకంగా మారారు అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక ప్యాన్లో పెద్దలు అన్నారు అంబటి మీద రాజకీయం, అదే మన రమేష్ గారు అన్నారు అంబటి గారు అరెస్ట్ అన్నది కులం మీద జరిగిన దాడి కింద వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ అది వాస్తవంగా అంబటి గారు మాట్లాడిన మాటల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందే తప్ప ఇక్కడ వ్యక్తిగత కక్షలకై కూటమి ప్రభుత్వంలో తావు లేదని ఈ సందర్భంగా మనవి చేసుకున్నాను. అలాగే రాజీవ్ గారు ఇందాక ఒక మాట అన్నారు, వైసీపీ గవర్నమెంట్ లో మేము చాలా చేసేసాం కాపులకి అన్నారు. అదే ఒక ముసుగుటు ముచ్చిన ఓ క్వశ్చన్ కూడా అడిగారు. బోల్సెట్ సత్య గారు లాంటి మా పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి గారికి ఏ విధమైన పదవి ఇవ్వలేదు, ఏం చేశారని. అయ్యా ఇది మాట మా అంతర్గత వ్యవహారం, మేము చూసుకోగలమండి, తమ ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు. కానీ నేను ఒక క్వశ్చన్ మాత్రం మిమ్మల్ని అడగదలుచుకున్నాను. గత ప్రభుత్వంలో మీరు సుమారు 1000 మంది రెడ్లకి మీ సామాజిక వర్గమైన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన రెడ్లని నియమించడం వాస్తవం కాదా? అత్యంత కీలకమైన పదవుల్లో. ఇంకొక విషయం, ఉత్తరాంధ్ర కావచ్చు, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, లేదంటే గుంటూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, ప్రతి ఏరియాలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఇన్ఛార్జీలుగా నియమించిన మాట వాస్తవం కాదా? అంటే పదవిలో ఉన్నప్పుడు రెడ్లు కావాలి, పదవి లేనప్పుడు మాత్రం కాపులు కావాలి, కాపుల్లో కాపులు అలాగే దాన్ని ఏమంటారు ఇంటర్లింక్ పెట్టి కొట్లాడుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అంటే ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా మనం చెప్పదలుచుకున్నాం సార్. అధికారం ఉన్నప్పుడు రెట్లు కావాలి, అధికారం లేనప్పుడో లేదంటే కొట్లాట్లకో కాపులు కావాలి. ఓకే, ఇది వాళ్ళ నీతి. రైట్ రైట్. అంతే తప్ప కాపులు ఏ రోజు వైసీపీ గవర్నమెంట్ ఉద్ధరించింది లేదు, ఓకే వాళ్ళకి ఏ విధమైన లబ్ధి ఓకే 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 శ్రీనివాస్ గారు లేదు. శ్రీనివాస్ గారు ఓకే. రాజీవ్ రెస్పాండ్ అవ్వండి, ఏదో అడుగుతున్నారు. వర్మ గారు, మీరంటే నాకు గౌరవం ఉంది, నేనంటే కూడా మీకు గౌరవం ఉందని నేనైతే భావిస్తున్నాను. తోటి ప్యానలిస్టు నన్ను పట్టుకుని చైల్డ్ ఆర్టిస్టు, జూనియర్ ఆర్టిస్టు అనే మాటలు నేను ఆగమనే చెప్తున్నాను. మీరు ఖండించాలి, ఆ మాటలు వెనక్కి తీసుకోమని చెప్పండి, లేదంటే నేను డిబేట్ నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే మాట్లాడండి. అది లేదు, ఆయన మాట్లాడిన తప్పు అని మీరు చెప్పాలి మీ నోటితో. ఎవరిని ఎవరో కించపరచొద్దండి దయచేసి. నన్ను అనడం తప్ప. నేను ఆల్రెడీ చెప్పాను, నేను పర్సనల్ గా వద్దు మీరు మాట్లాడండి. నా కోసం నాకు వినబడలా, మీరు ఆ మాటను ఖండించిన ఇదే కాదు, అంబటి గారిని కూడా సంబోధించినప్పుడు కూడా నేను చెప్పాను ఆయనకి పర్సనల్ గా వద్దు అని. చెప్పండి ఏంటి కృష్ణాంజలి గారు. రాజీవ్ గారు ఒక్క మాట. నేను రాజీవ్ గారు మిగతా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హెమాఎమి నాయకులు కూడా
బయటికి రానటువంటి సందర్భంలో, మాట్లాడలేనటువంటి సందర్భంలో చాలా ఇష్యూస్ లో చాలా ధైర్యంగా ముందుకు అవునవును, చాలా హుందాగా కూడా మాట్లాడతారు. ఎవరి మీద రాజీవ్ పర్సనల్ గా తను అటాక్ చేయడు ఎప్పుడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగా మనము వ్యక్తిగతంగా ఎవరిని అనటానికి లేదండి. లేదు, ఎవరు అనడానికి వీలు లేదు, ఎవరి గురించి ఎవరు అనడానికి వీలు లేదు. ఆ పార్టీ తరఫున చాలా ధైర్యంగా మాట్లాడేటువంటి వ్యక్తి. అలాగే పనిలో కూడా ఉంటారు. పార్టీలో ఊరికే గురుగారు కులాన్ని తీసుకొచ్చి రెచ్చగొడుతుంటే కూర్చొని టీవీ డిబేట్ లో కూర్చొని కులం పేర్లు చెప్పి జాతి జాతి అని రెచ్చగొడుతుంటే ఏం తప్పులది, ఏం పనండి? ప్రజలకు ఇస్తాను రాకేష్, నేను అవకాశం ఇస్తాను. మాట్లాడండి రాకేష్, రాకేష్ మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఆయనకి ఇవ్వండి, రాజీవ్ కి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. నేను ఇస్తాను రాకేష్, పీసీఆర్ రాజీవ్ కి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. ఆయన మైక్ ఆపితే ఓకే మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి. ఎవరు ఇప్పుడు వర్మ గారు, నాకంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఇలాగ వచ్చినాయి కాబట్టి, ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి నాకు ఒక నిమిషం నా గురించి నేను చెప్పుకోవాలి. నేనేంటో కూడా తెలియాలి ఆయనకి. నేను చిన్నతనం నుండి రాజకీయాల్లో ఉన్నాను. 2012 నుండి ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. 14 నుండి మాక్ డిబేట్స్ కి వెళ్తున్నాను, మాక్ లైవ్ డిబేట్స్ కి. 16 నుండి శాటిలైట్ లైవ్ ఛానల్ డిబేట్లకి వెళ్తున్నాను. 10 ఏళ్ళ డిబేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా, సిటీ యూత్ ప్రెసిడెంట్ గా, స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ గా, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా 10 ఏళ్ల నుండి సేవలు అందిస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా, అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ ఎలక్షన్ అబ్జర్వర్ గా, తెనాలి నుంచి నర్సీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్ గా ఇన్ని పనిచేశాను. ఇప్పుడు ఏదో డిబేట్ లో గట్టిగా మాట్లాడితే నాకు కొత్తగా ఏం పదవులు వస్తాయి? నాకు ఇంకా ఏమైనా ఇవ్వాల్సిన పదవులు ఉంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇవే మిగిలినాయి. అన్ని పదవులు చేసి వచ్చాను. ఇంకా నేనేం కంగారు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. అంత మాత్రాన పార్టీ వాయిస్ నో జాతికి అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడితే నన్ను పట్టుకుని జూనియర్ ఆర్టిస్టు, చైల్డ్ ఆర్టిస్టు, పదవులు కావాలి లేదా రేపు ఇంకోటి ఏదో కావాలి, పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తిత్వం కొండా రాజీవ్ కాదు మిత్రమా. నీకు మా గురించి తెలియదేమో, తెలుసుకోండి. మీకు తెలియకపోతే మిమ్మల్ని కొత్తగా చూస్తున్నా. మీరు నేను ఏమైనా 1-2 డిబేట్ లో తగిలి ఉండొచ్చు. మీరు నాకన్నా డిబేట్ లో చాలా జూనియర్ అయ్యి ఉండొచ్చు. అయినప్పటికీ మీ పట్ల నాకు గౌరవం ఉంటుంది. ఏ రోజు ఒకటి నీకో నాకో ఆస్తి తగాదాలు కాదు. మీరు పనిచేసినా, మేము పనిచేసినా ప్రజల కోసం, ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం. పార్టీ ఇస్ అ ప్లాట్ఫామ్, డెస్టినేషన్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అంత మాత్రాన వ్యక్తిగతమైనటువంటి దోషంలో ఖచ్చితంగా మంచిది కాదు. ఈ రోజు మీరు నన్ను అనుండొచ్చు కాక, రేపు ఉదయం పొట్టోడు పొడుగొండు కొడితే పొడుగోడు పోచమ్మను కొడతాదని మీకు కూడా ఇలాంటి అవమానాలు జరిగితే మీకు నొప్పి బాధ తెలుస్తాయి. ఒక మనిషిని అవమానించి తద్వారా ఆనందం పొందాలనుకోవడం తప్పు. మీ అభిప్రాయం చెప్పండి, అంతవరకే. వ్యక్తిగతమైనటువంటి దాడులు, దోషంలో సార్ నేను ఒకటి చెప్తున్నా. అంబటి రాంబాబు గారు సంబంధించి ఇప్పుడు ఆయన యాత్ర చేస్తారా లేదంటే ఆయన తిరుగుతారా, ఆయన మాట్లాడతారా అనేది ఖచ్చితంగా ఆ పార్టీ నాయకుడిగా మా పార్టీ చూసుకుంటది, లేదా ఆయన వ్యక్తిగతంగా. రాజు సింపుల్ గా స్ట్రైట్ గా ఒక మాట చెప్పండి. ర్యాంకులు ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారు సీల్డ్ కవర్ లోని, ఎవరేం పని చేస్తున్నారు, ఎవరు సరిగ్గా పని చేయట్లేదని. సో పాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్ట సార్. ఈ ర్యాంకులు ఇవన్నీ కూడా సరే ఏదో వాళ్ళ పార్టీ వరకు వాళ్ళు చెప్పుకోవడానికో ప్రకటించుకోవడానికో బాగానే ఉంటుంది. అంటే మొన్న మధ్య ఎప్పుడో చూశాను, ఎవరికో ర్యాంక్ 1 ఇచ్చారు. ఆయన ఆ ర్యాంక్ 1 ఇచ్చిన దాని నియోజకవర్గంలోనే ఇన్ని అవతావకులోనే నేను లిస్ట్ అవుట్ చేశాను. ర్యాంక్ 1 ఇచ్చిన దగ్గర అన్ని ఫెయిల్యూర్స్ అయితే ఇంకా మిగతా నియోజకవర్గాలన్నీ ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ర్యాంకులు ఇవన్నీ ఇట్స్ పబ్లిసిటీ, పిఆర్ స్టంట్ తప్పితే ప్రజలు అల్టిమేట్ గా ర్యాంకులు ఇస్తారు, ఎన్నికలప్పుడు ఇస్తారు. అది పద్ధతి అయినటువంటి ఈవీఎంల ద్వారా లేదా పద్ధతి అయినటువంటి బ్యాలెట్ల ద్వారా ఏ రకమైనటువంటి మ్యానిపులేషన్స్ లేకపోతే అది మంచిదే. కానీ ఇప్పుడు వెంటనే ఇంకొకరు ఏమంటారంటే, మీరు 151 గెలిచినప్పుడు రెగ్యులర్ రిజల్ట్, జెన్యూన్ రిజల్ట్, పక్కోడు 164 కూటమిలో 3 కలిసి వచ్చి గెలిస్తే అది మ్యానిపులేషన్ అని కూడా అడుగుతారు. నేను అందుకే ముందు చెప్పా, కొన్ని ఆధారాలు ఉన్నాయి. మాకున్నటువంటి అనుమానం మాకుంది. మేము గెలిచి ఉండేవాళ్ళం అని చెప్పలేదు, మేము ఓడిపోయి ఉండేవాళ్ళం. బట్ మాకు వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్ కానీ మాకు వచ్చినటువంటి సీట్లు కానీ ఇవి కాదు, మ్యానిపులేషన్ సమ్వేర్ హ్యాపెండ్ అన్నటువంటి అనుమానం ఉంది. ఇవన్నీ అనుమానాలు ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. అయితే మేము ఒకటే చెప్తున్నాం సార్, ఖచ్చితంగా ఏ సామాజిక వర్గం వారిపైనైనా ఇప్పుడు దాడులు జరిగేటువంటి మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు బయటకు వచ్చి హుందాతనంగా చెప్పుకుంటుంటే బాగుండు. సరే ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులు ఉంటారు, తెలుగుదేశంలో ఉంటారు. ఇప్పుడు అదే పాయింట్ కాదు రాజీవ్. ఇప్పుడు 2 వైపులా కూడా సమన్యాయం ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించినప్పుడు, ఆయన లేకపోతే ఎవరైనా మాట్లాడినప్పుడు, బూతులు తిడుతున్నప్పుడు కూడా వీళ్ళు ఎవరైనా ఖండిస్తే బాగున్నాను కదా. ఇందాక కృష్ణాంజనేయుడు గారు అన్నది. సరే ఇటువైపు నుంచి ఖండన రాలేదు,
సరే దాని తాలూకా పర్యవసానం చూసాం. మీ వైపు నుండి కన్నం రాలేదు, దాని తాలూకా పర్యవసానం మీరు చూస్తారు. అంతే కదా, మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం, మా ఇల్లు మీ ఇల్లు అంతే దూరం కదా. ఓకే, మరనే కదా జరుగుతుంది. మీరు చెప్పిన లెక్కే కదా, మీరు చెప్పిన లెక్కే కదా, మీరు తెచ్చిన లెక్క కాదు. ఓకే శ్రీనివాస్ గారు, లెక్కే. ఓకే శ్రీనివాస్ గారు, లెక్కే అందరి లెక్కలు తెలుస్తారు, టైం అందరికి. ఓకే శ్రీనివాస్ గారు, ఏంటి ర్యాంకులు ఏంటి? కాకపోతే వ్యక్తిగతమైనటువంటి దాడులు అనేటువంటి మంచి పద్ధతి కాదు అనేది నేను చెప్తున్నాను. రెండవది ఒక్క మాట చెప్పి ముగిస్తాను, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. రాంబాబు గారిని అంటే కాపులను అందరినీ అన్నటువంటి మాట చాలా సందర్భాలు నేను విన్నా. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే వారి అబ్బాయి లోకేష్ గారినో వాళ్ళు చేసిన తప్పుల్లో, అన్యాయాలను, అవకతవకలను ప్రశ్నించో, నిలదీసో, కేసులు పెట్టి లోపలేస్తే కమ్మ జాతి మీద దాడి మీరే కదా ప్రచారం చేసిన కొంతమంది కోనా మేధావులారా. చంద్రబాబుకి ఇబ్బంది కలిగితే కమ్మ జాతి అందరికి ఇబ్బందా? అంబటి రాంబాబు గారికి ఇబ్బంది కలిగితే కాపులకు ఇబ్బంది కాదా? ఇదేమి సమన్యాయం, ఇదేమి సామాజిక న్యాయం? సమాధానం చెప్పండి. కనబడుతున్నారా? ఇంకోటి సోదరుడు డూండి రాకేష్ గారు మాట్లాడుతూ ఏదో అన్నారు, మేము ఏదైనా చేస్తే చర్యలు అలా తీసుకుంటాం ఎలా తీసుకుంటామని. నేను ఒకటే చెప్తా అన్నా, నేను లా చదివిన వ్యక్తిగా చెప్తున్నా, చట్ట వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే గో హెడ్, నో డౌట్. అంతేగాని అధికారం ఉంది అని అహంకారంతో అణచివేయాలని చూస్తే మీ తాటాకు చప్పులకి, ఓడతూపులకి బయట బ్యాచ్ కాదు. నచ్చింది చేసుకోండి, రెడీ టు టేక్. ఇట్స్ మై ఓపెన్ డిక్లరేషన్. ప్రభుత్వాన్ని నిలదీస్తాం, మీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. శ్రీనివాస్ గారు, సింపుల్ గా స్ట్రైట్ గా శ్రీనివాస్ గారు, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మంచైనా కావచ్చు, లేదంటే అక్కడక్కడ జరుగుతున్న తప్పుల మీద ఒక రివ్యూ పెట్టుకుని మీ తప్పులు సరిదిద్దుకోమని చెప్పడం అయితే తప్పు కాదని మా అభిప్రాయం అండి. డెఫినెట్ గా ఈ యొక్క రివ్యూస్ అన్నది వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ పెంచడానికి తప్పకుండా ఉపయోగపడుద్ది. తద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుద్దని నా అభిప్రాయం అండి. సార్, దీన్ని భూతత్వంలో ఎతకాల్సిన అవసరం లేదు. ఇందాక మన సోదరులు అంటున్నట్టు ఒకటిలోనే ఇన్ని తప్పులు ఉన్నాయి అంటే మరి ఆ తప్పులేంటో అన్నది బయట పెడితే చాలా బాగుంటది. తప్పులు ఉన్నాయా లేదని అనేసి ఊరుకుంటే కరెక్ట్ కాదు కదా. రాకేష్ రెస్పాండ్. సార్, నేనేమంటానంటే చాలా క్లియర్ గా ఉన్నా, నేను అన్న మాటలకి నేను కట్టుబడి ఉన్నా. ప్రజలకి ఏం కావాలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరైనా సరే తప్పటడుగులేసి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చట్టపరంగానే చర్యలు ఉంటాయి. దీనికి కులాలు, మతాలు ఏది కూడా దీనికి పనికిరావు. తప్పు చేసిన వ్యక్తికి కులం ఆపాదిస్తుంది వైసీపీ పార్టీ, దాన్ని సరిదిద్దుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు కమ్మ జాతిని అరెస్ట్ చేశారని ఎవరు అనలా. ఒక మాజీ ముఖ్యమంత్రిని తెలుగుదేశం పార్టీ అధినేతను అరెస్ట్ చేశారని చెప్పారు. ఇది వెరీ క్లియర్. రెండో పాయింట్, ఈ కులాలని మాట్లాడి కొట్టుకునేది, కులాల మధ్య మాట్లాడేది, కమ్మ అనేది కేవలం వైసీపీ పార్టీయే. జనసేనలో గాని, బీజేపీలో గాని, టీడీపీలో గాని, చివరికి సిపిఐ, సిపిఎం, చివరికి అతను ఉన్నాడు పెద్ద ఆయన వక్తిస్తాడు, ఆయన పార్టీలో కూడా కులాల గొడవ ఉండదు. కేవలం వైసీపీ పార్టీ కులాల కుంపటి మధ్య ఎదుగుతున్న పార్టీ, సింపతి మధ్య ఎదుగుతున్న సింపతి స్టారే జగన్మోహన్ రెడ్డి తప్ప ఎప్పుడు ఎవరిని రెచ్చగొట్టాలి, ఎప్పుడు ఎవరిని కొట్టుకుంటే ఆ సింపతిని ఎలా గెయిన్ చేసుకోవాలి అనేదే సింపతి స్టార్ యొక్క లక్ష్యం తప్ప ప్రజలకు మంచి చేయాలని ప్రజలకు అది వాళ్ళకి రాదు కూడా. ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం అనేటువంటిది మంచిదండి. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంగా ఉండటం, మనకేమీ ఇబ్బంది లేదు, మనకు తిరుగులేదు అనేటువంటి విధంగా ఆలోచించటము, ప్రజలను పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా రాజకీయంగా నష్టం కలిగిస్తాయి. ఈ ఖచ్చితంగా ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి విషయంలో ఈ 2 సంవత్సరాల కాలంలో, సుమారు 20 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పనితీరు ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది, కొంతమంది మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఎమ్మెల్యేల కొట్లాటకు సంబంధించినటువంటి ఆధిపత్య పోరాటాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు సమీక్షించుకొని సరి చేసుకునేటువంటి ప్రయత్నం జరగటం అనేటువంటి మంచి ప్రయత్నం. అది ఇప్పుడు అసలు ఏ తప్పులు జరగట్లేదని నేను చెప్పట్లేదుగా. అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా పలానోళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఇలా కాదు, సరి చేసుకోకపోతే ఇబ్బంది అయితే మిమ్మల్ని కావాలంటే తీసేసి ఇంకోటి పెట్టుకుంటాం అనేటువంటి విధంగా కూడా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా సీరియస్ వార్నింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇది పాలనా పరమైనటువంటి విషయాల్లో కూడా, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇది మంచి పరిణామం.